దేవ ఒక చోట కూర్చొని మిథున గురించి ఆలోచిస్తుంటాడు. అంటే మిథున అన్న మాటలు గుర్తు చేసుకుంటుంటాడు. మనిద్దరము నానమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా! ఈ ప్రయాణంలో మనిద్దరం కలిసిపోతాం. మీరు నాకు ఐ లవ్ యూ చెప్తారు. మీరు నన్ను భార్యాభర్తలుగా మనం ఇంటికి తిరిగి వెళ్తాము నానమ్మ ఇంటి దగ్గర నుంచి అనే మాటలు గుర్తు చేసుకుంటుంటాడు దేవ. అప్పుడు దేవ ఇలా అనుకుంటూ ఉంటాడనమాట తనలో తను. ప్రాణం పోతున్నప్పుడు ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలీదు. కానీ మిథున నువ్వు కనపడకపోయేసరికి నా ప్రాణం పోతుంది మిథున, ఎక్కడున్నావు మిథున అనుకుంటూ వెతుకుతూ వస్తాడు మిథున. మిథున కోసం దేవ. ఈలోపు మిథున దేవ వచ్చి తీసుకెళ్తాడు అని ఆ దెబ్బ తగులుతుంది కదా తలకి, అది ఇలా పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు రౌడీలు డాక్టర్ని తీసుకొస్తారు. డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయించుకోమంటారు. అంటే ముసుగేసి తీసుకొస్తారనమాట డాక్టర్ని. నేను ట్రీట్మెంట్ చేయించుకోను అని అంటది మిథున. చేయించుకోకపోతే చంపేస్తామంటారు రౌడీలు అని అంటేని, మీరు ఎందుకు అలా బెదిరిస్తున్నారు, అమ్మాయి ట్రీట్మెంట్ చేసుకోనని మొండికేస్తుంది కదా, మంచిగా చెప్పి చేయించాలి, మీరు ముందు బయటికి వెళ్ళండి, నేను చేస్తాను ట్రీట్మెంట్ అంటే మీరిద్దరు ఏం మాట్లాడుకోకూడదు, ఈ ట్రీట్మెంట్ ఒకటే చేయాలని రౌడీలు బయటికి వెళ్ళిపోతారు. అప్పుడేమో దండం పెట్టి, ఏమండి నేను ఒక ఫోన్ నెంబర్ రాసిస్తున్నాను, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, నా దేవ నన్ను వచ్చి తీసుకెళ్తాడు అని అంటే, నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానని ఆ రాసిన పెన్ను రాసిన పేపరు జేబులో పెట్టేసుకుని ట్రీట్మెంట్ చేసేసానని బయటికి వెళ్తాడు. ఈ లోపు డాక్టర్ ఏమన్నా మాట్లాడుకున్నారని చెప్పి మొత్తం షర్ట్లన్నీ చెక్ చేస్తారు రౌడీలు. అందులో చీటీ ఉంటుంది, ఆ చీటీ తీసుకుని ఏంటో డ్రామాలు చేస్తున్నావే, ఇక్కడ ఉన్నట్టు కానీ మిథున ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా చెప్తే నేను చంపేస్తామని అంటారు. ఈ లోపు అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. దేవ ఏమో మిథున కాళ్ళు పట్టి ఎక్కడైతే పడిపోయిందో అక్కడే ఎతుకుతూ ఉంటాడు, ఇక్కడే ఉందని. ఈ లోపేమో డాక్టర్ ఇద్దరు వచ్చి ఓ డాష్ ఇచ్చుకుంటారు. సెల్ పడిపోతుంది, దేవ సెల్. అప్పుడు గబగబా ఇదిగోనయ్యా నీ సెల్ అని తీసి చూపించేసరికి అందులో మిథున ఫోటో కనపడుతుంది డాక్టర్కి. ఏంటి ఈ అమ్మాయి అనుకుంటాడు. అప్పుడు వెంటనే మిథున మీకు తెలుసా, ఈ అమ్మాయిని చూసారా అని అడుగుతాడు దేవ. నేను చూడలేదు, ఎందుకంటే రౌడీలు మిథున గురించి చెప్తే చంపేస్తామన్నారు కదా, నేను చూడలేదంటే, వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు చంపేస్తారంటే, మీరు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తారని బెదిరిస్తే అప్పుడు చెప్తాడు, పలానా చోట ఉందో అమ్మాయికి తలకి దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ చేయించడానికి వెళ్ళాను, అక్కడ ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది అని అంటే, అక్కడ ఎక్కడో మీరు చెప్పగలరా ప్లేస్ అంటే, నాకు ముసుగేసి తీసుకెళ్ళారు. అంటే ఏవైనా సౌండ్స్, ఏమైనా ట్రైన్ సౌండ్స్ గట్రా ఏమైనా వచ్చాయంటే, లేదు అక్కడ హారతి పాటలు, బాబా హారతి పాటలు, అలాగే నమాజ్, అంటే అక్కడ ఒక మసీదు సాయిబాబా మందిరం ఉంది, అక్కడే ఉంటుంది డెఫినెట్గా మిథున అని చెప్తాడు. థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడ నుండి మిథున కోసం వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. మిథున నరుస్తూనే ఈ లోపేమో లోపల గ్లాస్ డోర్లోని చూస్తుంది మిథున. దేవ కనపడేసరికి దేవ వచ్చాడని చెప్పి చాలా సంతోషం పడిపోయి దేవాని పిలుస్తుంది. కానీ దేవాకి వినబడదు. మిథున అంటే అద్దాలు ఉన్నాయి కదా, ఈ లోపు అద్దాలు పగలు కొడితే రక్తం వచ్చేస్తుంది చేతులకి. సరే నేను ఇక్కడ ఉన్నానని ఎలాగైనా ఏదో ఒక ఆధారం పంపించాలి దేవాకి అని చెప్పి అక్కడ ఒక గుడ్డ తీసుకుని తన రక్తంతో పైన దేవ అని చెప్పి మధ్యలో లవ్ సింబల్ వేసి మిథున అని రాస్తుంది. ఈ లోపు ఏమీ చేయలేక మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, మిథున చాలా మంచిది, నువ్వంటే చాలా ఇష్టం, అందుకని మిథున ఎక్కడుందో నాకు తెలియచేయి ప్లీజ్, ఏదన్నా ఆధారం దొరికేటట్టు చూడ అమ్మ అని చెప్పి అక్కడ త్రిశూలం ఉంటే త్రిశూలానికి చెయ్యిలాగా గట్టిగా నొక్కేస్తాడు. చేతిలోంచి రక్తం వచ్చేస్తుంటుంది. ఆ చెయ్యి మీద ఆ గుడ్డ అంటే రాసి పడేస్తుంది అనమాట మిథున లవ్ సింబల్ వేసి దేవాని. అదేమో కరెక్ట్గా చెయ్యి మీద. అప్పుడు వెంటనే చూస్తాడు గుడ్డ మీద. చూసినప్పటికీ దేవ లవ్ సింబల్ మిథున చూసినప్పటికి, ఏంటి ఇది మిథున రాసింది, ఇక్కడే ఉంది మిథున అని చెప్పి ఆ గుడ్డ పట్టుకుని మిథున పరిగెట్టుకుంటూ వెళ్ళి మిథున నరుస్తాడు. మిథున చూస్తుంది దేవ అని పిలిచి అలాగే స్పృహ తప్పి పడిపోతూ ఉంటుంది. ఈ లోపు దెబ్బ తగిలిన చెయ్య ఈ గ్లాస్ డోర్ మీద ఉండటం చూస్తాడు దూరం నుంచి దేవ. అంతే ఫ్రెండ్స్.